హైదరాబాద్ ఎల్బీ నగర్లో కాంగ్రెస్ సాధిలో బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాల్క సుమన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఎల్బీ నగర్ పిఎస్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకుల తీరును చూసినట్టయితే రాష్ట్రాన్ని పందికొక్కుల్లాగా తిని బల్పెక్కి కండగౌరవంతో వాళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడడం చూస్తుంటే తెలంగాణ సమాజం అంతా ఈరోజు సిగ్గుపడుతుంది. ఇట్లాంటి విధవలని సమాజం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది. ఒక ముఖ్యమంత్రికి చెప్పు చూపించి చూసిన వ్యక్తి ఈ యొక్క దుర్మార్గుడు ఏమనుకొని ప్రవర్తిస్తుండో ఈరోజు తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించాలి. ఈ టిఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని 7 లక్షల అప్పులు చేసి ఈరోజు ఎక్కడ జైలు పంపుతారో వీళ్ళు అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే దాని ఆలోచనతోని ఇలాంటి వ్యాఖ్యలు చేసి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బీఆర్ఎస్ నాయకులని వదిలిపెట్టడం లేదు. వీళ్ళందరినీ జైలు పంపాల్సిందే. కేసీఆర్ కేటీఆర్ వెంటనే బాల్క సుమన్ అనే వ్యక్తిని సస్పెండ్ చేయాలి. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వాళ్ళు సస్పెండ్ చేయకపోతే వాళ్ళే ఇది వెనకాలండి చేపించినట్టు భావించాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా జరుస్తూ రాబో కాలంలో ఏ రకమైన ఇట్లాంటి చర్యలున్నా దాడులకు భౌతిక దాడులకు కూడా కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు.